జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జనసేనాని ఓడించేందుకు వైసీపీ వేస్తున్న ఎత్తులు కూటమి పార్టీల వ్యూహం ముందు చిత్తవుతున్నాయనే టాకుంది. డబ్బులిచ్చి సర్పంచులు ఎంపీటీసీలను కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయినా అధికార పార్టీకి జనాదరణ లేదనే ప్రచారం జరుగుతోంది. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీతకు ఫ్యాన్ పార్టీ కీలక నేతలు హ్యాండ్ ఇచ్చారా? దీంతో కేడర్ డీలా పడిందా? అధికార పార్టీ నేతలు ఒకటనుకుంటే మరొకటి జరుగుతోందా? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతూ ఉండడంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగ గీత వైసీపీ అభ్యర్థిగా పిఠాపురం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఎలాగైనా జనసేనాని ఓడించాలి అనే కసితో ఉన్న ఫ్యాన్ పార్టీ మొదట్నుంచి రకరకాల కుయుక్తులు పన్నుతోంది. ఓటర్ల జాబితాలో అక్రమాల నుంచి తమకు అనుకూలమైన ఎన్నికల రిటర్నింగ్ అధికారి నియామకం వరకు చక్రం తిప్పింది. అలాగే ముగ్గురు కీలక నేతలకు పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి డబ్బులు పంచుతోంది అనే ఆరోపణలు ఉన్నాయి. పవన్ ను ఓడించేందుకు వైసీపీ ఎన్ని కుట్రలు పన్నుతున్నా ఆ పార్టీ గ్రాఫ్ వీసమెత్తు కూడా పెరగలేదనే వాదనలున్నాయి. ఫ్యాన్ పార్టీ పెద్దలను ఇది ఆందోళనకు గురి చేస్తోంది. కూటమి పార్టీల పొత్తులో భాగంగా పిఠాపురం స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వర్మ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఈ నేత ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారని వైసీపీ అంచనా వేసింది. టీడీపీ ఓటు బ్యాంక్ చీలిపోతే పవన్ ఓడిపోతారని భావించింది. కానీ మాజీ ఎమ్మెల్యే వర్మను తెలుగుదేశం అధినేత చంద్రబాబు బుజ్జగించారు. భవిష్యత్తులో ఎమ్మెల్సీతో పాటు క్షత్రియ కోటాలో మంచి పదవిచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. దీంతో సైకిల్ పార్టీ క్యాడర్ అంతా జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం శ్రమిస్తోంది. జనసేన అభ్యర్థికి 1,00,000 ఓట్ల మెజారిటీ సాధించేందుకు వీలుగా అడుగులు వేస్తోంది. వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గంలో గ్లాస్ గుర్తు పార్టీకి క్షేత్రస్థాయిలో అంతగా పట్టులేదు. ఇది తమకు కలిసొస్తుందని వైసీపీ భావించింది. ఎన్నికల్లో గొడవ చేసైనా గెలవాలని అనుకుంది. కానీ ఈ స్థానంలో సైకిల్ పార్టీ క్యాడర్ బలంగా ఉంది. ఫ్యాన్ పార్టీ వ్యూహాలను తిప్పికొట్టే విధంగా పోలింగ్ ఏజెంట్ల వ్యవస్థ పటిష్టం చేసుకుంది. దీంతో తమ వ్యూహాలు అమలయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో వైసీపీ నేతలు తలబట్టుకునే పరిస్థితి నెలకొంది. మరోవైపు జనసేనాని ఓడించేందుకు వైసీపీలోని కీలక నేతలు పావులు కదిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిఠాపురం నియోజకవర్గంలో మోహరించారు. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డంతో ఎవరికి వారు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో గెలుపు కోసం పిఠాపురంలో కాడి కింద పడేశారు అనే టాక్ ఉంది. దీంతో పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా వంగ గీత ఒంటరయ్యారు అని పార్టీ క్యాడర్ చెబుతోంది. ఇంతకాలం తనకు కీలక నేతలు అండగా ఉంటారు అని భావిస్తే ఇప్పుడెవరికి వారు వదిలేయడంతో టెన్షన్ పడుతున్నారట. దీంతో పవన్ చరిష్మా, వర్మ ఎన్నికల వ్యూహాలతో కూటమి అభ్యర్థిని ఎదుర్కోలేక వంగ గీత డీలా పడ్డారు అనే టాక్ నడుస్తోంది. ఇక పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఏదో ఒక విషయంలో ఇద్దరి మధ్య విభేదాలొస్తాయని వైసీపీ భావించింది. తద్వారా గ్యాప్ పెరిగి తమకు అనుకూలిస్తుందని అంచనా వేసింది. కానీ ఎక్కడా సమస్యలు లేకుండా సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. దీంతో తమ అంచనాలు తలకిందులయ్యాయని అధికార పార్టీ క్యాడర్ దిగులు చెందుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలన్నీ వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సీనియారిటీని గుర్తించి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఉగాది వేడుకల్లోనూ వర్మకు పెద్దపీట వేశారు పవన్. దీంతో వైసీపీ నేతలు ఆశ్చర్యపోయారు. పిఠాపురం విషయంలో తాము అనుకున్నదొక్కటి, అవుతున్నది మరొకటి అంటూ మదనపడుతున్నారట. మరోవైపు పార్టీ సీనియర్ నేత నాగబాబు కూడా పిఠాపురం నియోజకవర్గంలోనే మకాం వేసి పవన్ కోసం ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక
వైసీపీ నేతలు జుట్టు పీక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇక పిఠాపురం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ 14 సూత్రాల కార్యక్రమాన్ని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ దీనిపై కరపత్రాలు వేసి గ్రామాల్లో అందరికీ పంచుతోంది. చంద్రబాబు ఆదేశాలతో జనసేనానిని గెలిపించుకోవాల్సిన బాధ్యత టీడీపీ క్యాడర్ పై ఉందని వర్మ చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలి అంటూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. పవన్ గెలిస్తే పిఠాపురం రూపురేఖలు మారిపోతాయని ఇటు జన సైనికులతో పాటు అటు టీడీపీ ప్రచారం చేస్తోంది. కానీ పిఠాపురం నియోజకవర్గంలో గెలిస్తే తామేం చేస్తామో చెప్పలేక వైసీపీ చతికిలబడింది అనే వాదనలున్నాయి. దీంతో ఎన్నికలకు ముందే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినట్లయిందనే టాక్ నడుస్తోంది. మరి మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.